వెల్కమ్ టు అన్ఫిల్టర్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం యాక్సెంచర్ మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రీసెంట్గా యాక్సెంచర్ అయితే వాళ్ళ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో యాక్టివ్ హైరింగ్ ఉందైతే ప్రజెంట్ అయితే. ఏ డిగ్రీ అనేది దీనికి ఎలిజిబుల్? దీనికి నేను ఈరోజు జాబ్ పోస్ట్ అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. ఒకటి బీఈ బీటెక్ ఎంసీఐ ఎంఎస్సి వీళ్ళకి, ఇంకొకటి బీఎస్సీ బీసీఏ అలా ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. సో టోటల్గా ఈ జాబ్ పోస్ట్లో మీకు ఏదో ఒకటైనా ఎలిజిబిలిటీ అవుతుంది. మీకు జస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉండాలంటే, అది నార్మల్ బీఎస్సీ టైప్ అయినా, బీసీఏ టైప్ అయినా, బీఏ అయినా ఏదైనా పర్లేదు. అండ్ అలానే బీఈ బీటెక్ వాళ్ళకి, ఎంసీఏ ఎంఎస్సీ వాళ్ళకి డిఫరెంట్ డ్రైవ్ కూడా ఉంది. సో ఈ హైరింగ్ నోటిఫికేషన్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, జాబ్ డిస్క్రిప్షన్ కూడా మీకైతే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీటన్నిటికన్నా ముందు వీడియోని అయితే ఒకసారి లైక్ చేయండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్కి సజెషన్గా వెళ్తుంది. మన ఛానల్ గ్రో అవడానికి అయితే హెల్ప్ అవుతుంది. నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది క్వాలిటీ కంటెంట్ చేయడానికి. సో ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సి ఆర్ ఎంఈ ఎంటెక్. సో వీళ్ళకి అంటే బీటెక్ ఆర్ ఎనీ పీజీ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇది యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్. సో లొకేషన్ ఆల్ ఓవర్ ద ఇండియా ఎక్కడైనా ఉంటుంది. సిటీసీ అప్ టు 5 ఎల్పీ అయితే ఉంటుంది వీళ్ళకి. అయితే 5 ఎల్పీ ఉంటుంది అప్రాక్సిమేట్గా అనుకోండి. సో యాక్సెంచర్ ఏం చేస్తుంది అందరికి తెలుసు. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీస్ అక్రాస్ ద వరల్డ్. చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైరింగ్ ఫ్రెషర్స్. జాబ్ డిస్క్రిప్షన్ ఇది నేమ్లోనే ఉంది, యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అని. సో మీరు డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్, అండర్స్టాండింగ్ బిజినెస్ డ్రైవర్స్. ఇది ఒక ఫ్రెషర్ రోల్ అంతే ఇది. కాబట్టి మీకు దేంట్లోనే ఇవ్వచ్చు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రావచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ రావచ్చు, టెస్టింగ్ ప్రాజెక్ట్ రావచ్చు, ఏదైనా కూడా రావచ్చు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్స్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ట్రైనింగ్. మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ వాళ్ళు ఏం క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే 2021 నుంచి 2024 వరకు ఏ ఏ బ్రాంచ్ ఆర్ ఏ బ్యాచ్లో పాస్డ్ అవుట్ అయినా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్. అండ్ మీరు ఏ బ్రాంచ్ అయినా కూడా పర్లేదు, బీఈ బీటెక్ వాటి సైడ్ ఉండి, ఆర్ మీరు ఎంఎస్సి, ఎంసీఏ ఆర్ ఎంటెక్ ఇలా చేసినా కూడా మీరైతే దీనికి ఎలిజిబుల్. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పాస్డ్ అవుట్ బ్యాచ్ వచ్చి పాసింగ్ అవుట్ బ్యాచ్ 21 నుంచి 24 లోపల ఉండాలి. సో ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్ దీనికి. మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు మీకు బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఇంకా నార్మలే. సో ఇది బీఈ బీటెక్ వాళ్ళకి. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 11 మంత్స్ లోపల మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే 1 ఇయర్ అనుకోండి. 1 ఇయర్ లోపు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు అక్కడ మేబీ ఏదైనా లే ఆఫ్ సిచ్యువేషన్ వల్ల ఆర్ శాలరీ తక్కువనా మారాలనుకుంటే మీరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీ మీ పాసింగ్ అవుట్ ఇయర్ బీఈ బీటెక్ ఆర్ ఇంకేదైనా కూడా 21 నుంచి 24 లోపల ఉంటే మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం ఇంకొక జాబ్ కూడా వదిలేరని చెప్పాను కదా, దాని గురించి కూడా చూద్దాం. బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్. సో అంటే బీటెక్, ఈ పీజీ వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఉన్న అన్ని డిగ్రీస్కి కూడా వాళ్ళైతే నోటిఫికేషన్ వదిలారు. రోల్ వచ్చి అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. ఇందాక మనం చూసింది యాప్ డెవలప్మెంట్ అసోసియేట్, ఇది అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. ఇది కూడా పాన్ ఇండియా. దీనికి సిటీసీ దానికన్నా కూడా ఒక 1.5 ల్యాక్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది డిగ్రీ వాళ్ళకి కాబట్టి. అగైన్ సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చూసినా కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఫ్రెషర్ రోల్స్ కాబట్టి ఏదైనా సేమే. బట్ మీ డిగ్రీ బేస్ చేసుకొని మీకు శాలరీ అనేది డిసైడ్ చేస్తున్నారు రోల్ కూడా. బట్ మెయిన్గా దీనికి ఆపరేషన్స్ రోల్ ఉంటుంది. డెవలప్మెంట్ అయితే మీకు డైరెక్ట్గా ఏమి ఇవ్వరు కోడింగ్ రోల్స్, బట్ ఆపరేషన్ సైడ్ అలాగా మెల్లిగా ఐటీలోకి అయితే మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ డిగ్రీ అయినా కూడా. నెక్స్ట్ వాళ్ళు క్వాలిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఓన్లీ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఏ, బీకామ్ వాళ్ళకి ఇది. సో మీరు కనుక బీఈ బీటెక్ ఆర్ ఇంకేదైనా అయితే మనం ముందు చూపించిన రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అగైన్ దీనికి కూడా సేమ్ పాస్డ్ అవుట్ ఇయర్ 21 to 24. బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సేమే. దీనికి కూడా మీకు 11 మంత్స్ లోపల ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఏమైనా డిగ్రీ చేసి ఆల్రెడీ జాబ్ చేస్తూ సరిపోలేదు, మంచి ఎంఎన్సీలో యాక్సెంచర్ లాంటి కంపెనీస్కి వెళ్ళాలి అనుకుంటే ఇదైతే మీకు మంచి ఆపర్చునిటీ. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మన ఛానల్లో మనం రెగ్యులర్గా జాబ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. ఆఫ్ క్యాంపస్ కానివ్వచ్చు, ఇంటర్న్షిప్స్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఎనీ డిగ్రీ జాబ్స్ కానివ్వచ్చు, ఇంకా మాస్ హైరింగ్ ఉన్నవి, వాకిన్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాము. మిస్ అవ్వకూడదు, రోజు మీకు జాబ్ నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఎవ్రీడే మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు అప్లై చేసుకోవచ్చు వెంటనే. ఇమీడియట్గా అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి. కాబట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా బీఈ బీటెక్ అయినా డిగ్రీ వాళ్ళని ఎవరైనా కూడా గ్రాడ్యుయేషన్ అయ్యి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు మీకు తెలిసి ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.